వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇంతటికి ఏంటి ఏమనేది మనం చూసినట్లయితే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు హత్యకి సంబంధించి ఈ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. ఇందులో ప్రధానంగా ఉదయ్ కుమార్ బెయిల్ రద్దు చేయాలని కూడా ఇక్కడ కోరడంతో సునీత హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పైన కూడా ఈరోజు కోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగానే వివేక హత్య కేసులో ఉదయ్ కుమార్ పాత్ర ఏమిటి, అంటే ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఏమిటి అని కూడా సిజేఐ సంజీవ్ ఖన్నా అయితే ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వివేక హత్యకు గుండెపోటుగా చిత్రీకరించడంలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకడనేసి కూడా సునీత తరపు న్యాయవాది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా చేసింది. అలాగే గతంలో దాఖలైనటువంటి బెయిల్ రద్దును పిటిషన్, అంటే రద్దు పిటిషన్తో పాటుగా ఈ పిటిషన్ జత చేసి విచారిస్తామని కూడా సిజేఐ ధర్మాసనం చెప్పుకొచ్చింది. అలాగే తదుపరి విచారణకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ కేసులో మార్చి, అంటే 2019 మార్చి 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్య చేశారు. అయితే మొదట గుండెపోటుగా ప్రచారం అయినప్పటికి కూడా పోస్ట్ మార్టం నివేదికలో కూడా గొడ్డలతో 7 గాయాలు హత్యగా నిర్ధారణ అయింది. ఈ హత్య 2019 ఎన్నికలకు కొద్ది వారాల ముందే జరిగింది. ఈ హత్య అనంతరం కూడా వైసీపీ రాష్ట్రంలో కూడా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాగా అప్పట్లో ఈ హత్య సంచలనంగా మారినప్పుడు కూడా వైసీపీ అధికారంలోకి రావడానికి ఈ కేసులో ఎటువంటి పురోగతి కూడా లభించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మరోసారి ఈ కేసును వెలుగులోకి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఈ బెయిల్ రద్దు, ఇక ఈ కేసును వేగవంతం చేసి ఇప్పటికే 5-6 సంవత్సరాలు ఇలా కేసులన్నీ కూడా పెండింగ్లో ఉంటే ఇక వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో కూడా కేసులన్నీ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు దీంట్లో వెంటనే ఎక్కువగా వాయిదాలు వేయకుండా దీంట్లో అసలైనటువంటి విచారణ విషయంలో కావచ్చు, లేదా తీర్పు విషయంలో కూడా వేగవంతం చేయాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి ఈ అటు న్యాయవాదులు కావచ్చు, లేదా అధికారులంతా కూడా ఈ కేసులో నిజాలు కూడా బయటికి తీసుకు వెంటనే దీనికి సంబంధించి కూడా తీర్పునివ్వాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.